ఐశ్వర్య రాజేష్ తండ్రి అలనాటి హీరో రాజేష్ కాగా తాత అమర్నాథ్ గారు కూడా హీరో కమ్ ప్రొడ్యూసరే. మేనత శ్రీలక్ష్మి స్టార్ నటి కూడా. అయినప్పటికీ కుటుంబంలో జరిగిన విషాదాలు కారణంగా ఆర్థిక ఇబ్బందులు కారణంగా 10th చదువుతుండగానే పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. ఎంతో ఇష్టంతో సినిమాలోకి రావాలని అనుకున్నారు. అయితే పలువురు డైరెక్టర్లు ఐశ్వర్య రాజేష్ ను నల్లగా ఉన్నావని, నీ పర్సనాలిటీ హీరోయిన్ మెటీరియల్ కాదని కామెంట్స్ చేశారు. అవమానాలు, రిజెక్షన్స్ ఎదుర్కొన్నారు. అయినా ప్రయత్నాన్ని ఆపలేదు. అన్ని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఇక రీసెంట్ గా తెలుగులో సంక్రాంతికి వస్తున్న సినిమాలో నటించి తెలుగు వారికి మరింత దగ్గరైన నేపథ్యంలో అసలు ఐశ్వర్య తండ్రి స్టార్ హీరో నుంచి జీరోగా ఎందుకు పడిపోయారు, యాంకర్ గా ఉన్న ఐశ్వర్య సినిమాల్లోకి ఎలా వచ్చింది, అలాగే ఆమె జీవితంలో కన్నీళ్లు కష్టాలు వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ ఐశ్వర్య రాజేష్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఫటాఫటా లైక్ కొట్టేయండి. ఐశ్వర్య రాజేష్ అలియాస్ ఐశ్వర్య. ఈమె 1990 జనవరి 10న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రాజేష్, తల్లి నాగమణి. ఈమెకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఐశ్వర్య తాతయ్యన అమర్నాథ్ గారు వైజాగ్ లో పుట్టి పెరిగిన, నటన మీద ఉన్న ఆసక్తితో తమ ముఖాన్ని చెన్నైకి మార్చేశారు. ఇక ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మరెన్నో సినిమాలను కూడా నిర్మించారు. ఇక ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో మరణించారు. ఇదిలా ఉంటే శ్రీలక్ష్మి గారు వేటగాడు మూవీలో చిన్న పాత్ర పోషించడం ద్వారా సినిమాలోకి తన అరంగేట్రం చేశారు. అలా కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా చేసినా అవి రిలీజ్ కాకపోవడంతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఆ తర్వాత హాస్య నటిగా జంధ్యాల గారి సపోర్ట్ తో కొద్ది రోజుల్లోనే స్టార్ ఆర్టిస్ట్ అయ్యారు. ఇక అమర్నాథ్ గారి సినీ వారసుడుగా తన కొడుకు రాజేష్ ని తీసుకురావాలని డిసైడ్ అయిన తల్లి పద్మ గారు జంధ్యాల గారితో ఉన్న మంచి పరిచయం కారణంగా అతని డైరెక్షన్ లో వచ్చిన నెలవంక మూవీలో హీరోగా లాంచ్ చేపించారు. ఇక ఆ తర్వాత జంధ్యాల గారు రాజేష్ కి రెండు జల్ల సీత, ఆనంద భైరవి అనే మూవీస్ లో సెకండ్ హీరోగా అవకాశం ఇచ్చారు. ఇదే సమయంలో నాగమణి గారితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా రాజేష్ ఇంట్లో తమ ప్రేమ గురించి చెప్పగా అందుకు తన తల్లి ఇంకా తన ఇద్దరు అక్కలకి పెళ్లి కాలేదని, వారికి చేయకుండా నువ్వు చేసుకుంటే సమాజం నిందిస్తుందని, ముందు కెరీర్ పై ఫోకస్ చేయమని చెప్పిన రాజేష్ ఎవరి మాట వినకుండా 1984లో ఒక గుడిలో నాగమణిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. అలా కొన్ని రోజులు వీరిద్దరూ తల్లి అక్కలతో కలిసి ఉన్న వారితో ఏర్పడిన విభేదాలు కారణంగా రాజేష్ తన భార్యను తీసుకుని అద్దింట్లోకి షిఫ్ట్ అయ్యారు. దీంతో అప్పటి నుంచి శ్రీలక్ష్మి గారి ఫ్యామిలీకి రాజేష్ ఫ్యామిలీకి పడదని చెప్పొచ్చు. ఇక ఆ పెళ్లి తర్వాత భార్యను డాన్సర్ గా పంపకుండా ఇంట్లోనే ఉండమంటూ తను మాత్రం మూవీస్ లో బిజీ అయ్యాడు. అలా తమిళ్, మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసిన రాజేష్ యాక్టింగ్ అన్ని మూవీస్ లో ఒకేలా ఉండడంతో ఒక స్టేజ్ లో సపోర్టింగ్ రోల్స్ కూడా కరువయ్యాయి. ఇక ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ముగ్గురు అబ్బాయిలు, ఐశ్వర్య అనే ఒక అమ్మాయి జన్మించింది. ఇదిలా ఉంటే కాలం గడుస్తున్న కొద్దీ సినిమాల్లో ఛాన్సులు రాక రోజు రోజుకు ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో రాజేష్ మానసికంగా కృంగిపోయి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవారు కాదు. దీంతో వీరుంటున్న ఫ్లాట్ రెంట్ కట్టలేక ఖాళీ చేసి ఒక స్లమ్ ఏరియాలో చిన్న ఇల్లును అద్దెకు తీసుకోవడం జరిగింది. అలా ఈ క్రమంలోనే రాజేష్ కి మద్యం ఎక్కువై ఆరోగ్యం క్షీణించి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఇక ట్రీట్మెంట్ కి డబ్బులు లేక తన 38వ ఏటకి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ నాగమణి గారి మీదే పడ్డాయి. దీంతో చేసేదేమీ లేక మళ్ళీ అసిస్టెంట్ డాన్సర్ గా వెళుతూ మధ్య మధ్యలో LIC ఏజెంట్ గా కూడా పనిచేస్తూ ఉండేవారు. అదే సమయంలో తన పెద్ద కొడుకు కూడా అనారోగ్యం కారణంగా మరణించడంతో నాగమణి గారు మానసికంగా కృంగిపోయారు. అందుకు తోడు అసిస్టెంట్ గా కూడా ఛాన్సులు రాకపోయేసరికి తన కూతురు ఐశ్వర్యని చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకొస్తే కొంతవరకు ఆర్థికంగా సహాయంగా ఉంటుందని ట్రై చేయగా రాజేంద్ర ప్రసాద్ నటించిన రాంపంటూ మూవీలో ఏమో గుర్రం ఎగరావచ్చు అనే సాంగ్ ద్వారా 5 ఏళ్ల వయసు గల ఐశ్వర్యని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించిన ఆ తర్వాత ఈమెకు ఏ సినిమాలోనూ ఛాన్సులు రాలేదు. ఇక ఐశ్వర్య తన స్కూలింగ్ ని చెన్నైలో వేలాంకరి అనే స్కూల్లో చదివింది. చదువులో అందంత మాత్రమే ఉన్న ఐశ్వర్యకి తన తాత తండ్రి లాగే సినిమాల్లో నటించి ఫేమస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక తల్లి కూడా కూతుర్ని ఎలాగైనా సినిమాలోకి తీసుకురావాలని ట్రై చేసినా ఈమె రంగును చూసి ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. దీంతో ఇలా ఉంటే అవ్వదని తల్లి నాగమణి తనకు తెలిసిన వారి ద్వారా స్మాల్ స్క్రీన్ లో ట్రై చేయగా సన్ టీవీలో అసంత పోవదు యారదా అనే కామెడీ ప్రోగ్రామ్ లో ఐశ్వర్యకు యాంకర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక తండ్రి చనిపోయేటప్పటికి ఐశ్వర్య వయసు కేవలం 8 ఏళ్లు. ఆ టైంలో వారికి ఒక్కటే ఫ్లాట్ ఉంది. ఇక షూరిటీ కింద డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆ అప్పును చెల్లించకపోవడంతో అప్పిచ్చిన వాళ్ళు ఫ్లాట్ ను ఆక్రమించుకున్నారు. దీంతో కుటుంబం మొత్తం అదే ఇంట్లో తలదాచుకున్నారు. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి ఐశ్వర్య రాజేష్ సినిమాలోకి వచ్చింది. అయితే దురదృష్టం వశాత్తు ఐశ్వర్య ఇద్దరన్నాలు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కుటుంబ భారం మొత్తం ఐశ్వర్య రాజేష్ మీదే పడడంతో ఆమె సీరియల్స్ లో నటించడానికి రెడీ అయ్యారు. సీరియల్లో రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నటించారు. అందుకు గాను ఆమెకు కేవలం 500 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఇల్లు గడవడానికి ఆ డబ్బులు సరిపోక సినిమాలో అయితే మంచి సంపాదన
వస్తుందని ఐశ్వర్య సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే కలర్ బాగాలేదని, భాష బాగాలేదని చాలా మంది అవమానించినా ఏమాత్రం పట్టించుకోకుండా చివరకు హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక విజయ్ సేతుపతితో కలిసి దాదాపు 15 సినిమాలలో కలిసి యాక్ట్ చేయడంతో ఐశ్వర్య తమిళ్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావుపూడి హీరోగా వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నామా అనే మూవీని ప్లాన్ చేసి ఫస్ట్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేయగా సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐశ్వర్య రాజేష్ పేరును రికమెండ్ చేయడంతో ఈ మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా ఐశ్వర్య రాజేష్ తమ్ముడు మణికంఠ రాజేష్ ప్రస్తుతం తమిళ టీవీ పరిశ్రమలో రాణిస్తూ ఉన్నారు. ఇక ఆయన ప్రముఖ నటి సోఫియాను 2016లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆర్యన్ అనే కుమారుడు కూడా జన్మించారు. 2021లో ఈ జంట మిస్టర్ అండ్ మిస్సెస్ చిన్న తెరై సీజన్ 3లో కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా మణికందన్ అలుగు, శివమనసుల శక్తి, వేలునాచి, తాయి వీడు, కాలేడు కన్మని, వల్లి వంటి కొన్ని సీరియళ్లు కూడా నటించారు. ఇక 2022లో మణికంఠ బిగ్ బాస్ తమిళ సీజన్ 6లో కూడా పాల్గొనడం జరిగింది. అలా హీరో రాజేష్ నటవారసత్వాన్ని కొడుకు, కుమార్తె కంటిన్యూ చేస్తున్నారు. ఏది ఏమైనా ఐశ్వర్య జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.